హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనం నుండి 43వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకొంటిని అని చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఎంతయ్యని నాతో స్పష్టముగా చెప్పుము, అది నీకు ఇచ్చేదను అనేను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యమో సహించుకుందును అనేను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇయ్యవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమియో ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను, అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్ద ఉన్న ఎడల నేను దొంగిలి తిని అని చెప్పవచ్చును అనేను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్ము అనేను. ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటిని వేది చేసి తన కుమారుల చేతికి అప్పగించి, తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు, జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వలు ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును, లాబాను మందలు నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కనుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానునకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన పరిశుద్ధమైన దినాన్ని దయచేసినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మేము నీ పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని ఉండగా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 30వ అధ్యాయంలో యాకోబు తన
భార్య అయినటువంటి రాహేలు మధ్య సంభాషణ మనం మరి ధ్యానం చేస్తూ వచ్చాం. మరి రాహేలు తనకు పిల్లలు కలగనందున యాకోబు మీద కోపపడి నాకు గర్భఫలం ఇవ్వమని ఆయన్ను అడగడం, నీకు గర్భఫలం ఇవ్వడానికి నేనేమైనా దేవుణ్ణా అని రాహేలుని గద్దించడం. ఆ తరువాత రాహేలు తన దాసి అయినటువంటి బిల్హాను మరి యాకోబుకు భార్యగా ఇవ్వడం, అలాగునని లేయా కూడా తన మరి దాసి అయినటువంటి జిల్ఫాను యాకోబునకు భార్యగా ఇవ్వడం. ఆ తర్వాత వారిద్దరూ కూడా గర్భవతులై కుమారులను కనడం. దేవుని పిల్లారా, చివరికి 22వ వచనంలో రాహేలును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భమును తెరవడం, యోసేపును కనడం మరి గత దినమున మనం ధ్యానం చేశాం. ఇక తర్వాత జరిగినటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లారా, రాహేలు యోసేపును కనిన తర్వాత మరి యాకోబు లాబానుతో అంటాడు కదా, నీవు నన్ను పంపివేయి, నన్నును నా భార్యలను నా పిల్లలను మరి నాకు కలిగిన సమస్తమును నాకు ఇచ్చి నన్ను పంపివేయము, నా దేశానికి నేను వెళ్ళాలి, నా స్వదేశానికి నేను వెళ్ళాలి అని లాబానుతో అన్నప్పుడు లాబాను అంటాడు కదా, అలా అనొద్దయ్యా యాకోబు, నీవు నా ఇంటిలోనికి వచ్చిన ఆ మొదటి దినము నుండి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాడు. నీవు నా ఇంటిలో ఉన్న కారణాన్ని బట్టే మరి యెహోవా నీకు తోడై ఉన్నాడని, నీ వలననే నాకు ఆశీర్వాదం వచ్చిందని నేను శకునము ద్వారా తెలుసుకున్నాను అని యాకోబుతో అనడం మనం చూస్తాం. దేవుని పిల్లారా, మరి ఈ రీతిగా లాబాను మరి యాకోబుతో మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఇక్కడ యాకోబు అప్పటికే మరి తన భార్యల నిమిత్తమై మరి 14 సంవత్సరాలు అప్పటికే కొలువు చేసి ఉన్నాడు. లాబాను మందలను మేపుతూ మరి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి మరి యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ లాబానికి దేవుని యొక్క ఆశీర్వాదం విస్తారంగా లభించింది. ఆ మాట లాబానే ఒప్పుకుంటూ ఉన్నాడు. నా ప్రియదేవుని పిల్లలారా, మరి 14 సంవత్సరాలు లాబాను కుమార్తెల నిమిత్తం అతడు మరి కొలువు చేస్తే మందలో భాగం కోసం మరి 6 సంవత్సరాలు కొలువు చేసినట్లుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. మొత్తం 20 సంవత్సరాలు మరి యాకోబు అక్కడ మరి 20 సంవత్సరాలు మరి లాబాను యొక్క మందలను మేపుతూ ఆ ప్రదేశంలో జీవించిన వాడిగా కనబడుతున్నాడు. అయితే 20 సంవత్సరాలు ఆ ప్రాంతంలో మిసిలి ఆ ప్రాంతంలో మరి అభివృద్ధి పొందినటువంటి యాకోబు మరి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకు? దేవుని వాగ్దానం ఏంటంటే, నీవు పండుకొని ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, ఈ స్థలాన్ని నీకు నీ సంతానానికి నేను స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా, జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వ్యక్తిగా యాకోబు అంటున్నాడు కదా, మరి నేను నా స్వదేశానికి వెళ్ళాలి, నన్ను నా భార్యలను నా పిల్లలను నాకు కలిగిన సమస్తమును నాతో పంపివేయమన్నప్పుడు మరి అతడు బతిమలాడతాడు లాబాను. ఏంటి? అలాగనొద్దు యాకోబు, నీవు నా ఇంటిలోనికి వచ్చిన దినము నుండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి అదే మాట యాకోబు కూడా అన్నాడు, నీకు మరి నేను రాకముందు నీ వద్ద మరి రాకముందు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను అని 30వ వచనంలో మరి యాకోబు లాబానుతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు 20 సంవత్సరాలుగా అతను అలవాటు పడిన ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా మరి ఏమాత్రం అభ్యంతరపడటం లేదు యాకోబు. దేవుని పిల్లలు, ఎందుకంటే ఆ ప్రదేశం అతనికి స్థిరమైన నివాసము కాదని, మరి దేవుడు వాగ్దానం చేసిన కనానే అతని స్థిరమైనటువంటి నివాస స్థానమని గుర్తించగలిగాడు యాకోబు. నా ప్రియదేవుని పిల్లారా, విశ్వాసులమైన మనము కూడా ఈ భూమి మీద మన యొక్క యాత్ర, మన యొక్క జీవితము కేవలము మరి అస్థిరమైనది అని మనం గుర్తించుకోవాలి. మరి ఈ భూమి మనకు స్థిరమైన నివాసము కాదు అని మరి లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము
15వ వచనంలోను, కీర్తనలు 119 19వ వచనంలోను, హెబ్రీ 13 14వ వచనంలోను, ఫిలిప్పి 3:20లోను కూడా మరి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని పిల్లారా, మరి 119వ కీర్తన 19వ వచనంలో మరి ఈ రీతిగా వ్రాయబడింది, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము అని భక్తుడు మాట్లాడడం మనం చూడవచ్చు. ఏప్రిల్ రాసిన పత్రిక 13:14 ఈ మాట ఉంటే, కీర్తన 119:19లో నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. అలాగే పిలుపు 3:20లో కూడా మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అని మరి లేఖనాల వరకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియదేని పిల్లరా, 20 సంవత్సరాలు కొలువు చేసి ఆ ప్రాంతానికి అలవాటు పడినటువంటి యాకోబు అంటున్నాడు కదా, నేను నా స్వదేశానికి వెళ్ళాలి, నా స్వదేశానికి నేను వెళ్ళిపోవాలి, కనానే నాకు నిత్యమైనటువంటి స్థిర నివాసము, ఈ ప్రాంతము కాదు అని మరి మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, కాబట్టి విశ్వాసులమైన మనం మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నదని, ఆ పరలోక సంబంధమైన స్థానాన్ని కోసం మనము నిత్యము కూడా కనిపెట్టాలి. మరి ఎల్లప్పుడూ ఆ స్థలాన్ని చేరాలని యేసుక్రీస్తుల భూమిపై దేవుడు మనకిచ్చిన పని పూర్తి చేసి ఆయనను మహిమపరచటానికి, ఆ నిత్య రాజ్యమును సంపాదించటానికి మనము మరి ప్రయత్నం చేయాలి. నా ప్రియదేవుని పిల్లరా, యాకోబు మరి 20 సంవత్సరాలు జీవించినటువంటి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా సంకోచించటం లేదు. నేను వెళ్ళాలి అన్నప్పుడు లాబాను అంటాడు కదా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకున్నానని మరి యాకోబుతో చెప్పటం మరి ఇక్కడ మరి 30 నుండి 27 నుండి 28 వచనాల్లో మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, యాకోబు మాటలను లాబాను కూడా సానుకూలంగా స్పందించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి లాబాను కోరుకుంటున్నట్లుగా మరి యాకోబు, నిన్ను బట్టేనయ్యా, నిన్ను బట్టే నేను ఆశీర్వదించబడ్డాను, ఈ విషయం నాకు శకునం చూసి నేను తెలుసుకున్నానని చెప్పి మరి లాబాను యాకోబుతో మాట్లాడడం, దానికి యాకోబు సానుకూలంగా స్పందించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియదేని పిల్లరా, శకునము అని అంటే దేవుడు ఆశీర్వదించటం దేవుని ఆశీర్వాదము యాకోబు వల్లనే లాబానుకు కలిగింది. ఇక్కడ లాబాను మాట్లాడుతూ అంటాడు కదా, శకునం చూసి నేను తెలుసుకున్నాను అంటున్నాడు. ప్రియదేని పిల్లరా, దేవుని యొక్క మరి దేవుని శక్తితో జరిగే ఆశ్చర్యమైన కార్యాలు శకునం చూడటం వల్ల మరో దాని వలన మనకు తెలియదు. కానీ ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదము కేవలం దేవుని వల్లనే కలుగుతుంది. శకునం చూసి చెప్పాడనో లేదా మరొక దాని వలన కలిగిందని మనం భావించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క బల ప్రభావములు మరి ఎంత ఉన్నతమైనవో శకునంలో కానీ మరే దేనిలో కానీ మనకు కనపడదు. ఇదేం పిల్లరా, దానిని మనము అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇట్లాంటి శకునాలు చూడడం, మరి చేతులు చూపించుకోవడం, భవిష్యత్తుని తెలుసుకోవాలని ఆశపడడం, ఇవన్నీ దుష్ట సంబంధమైన దుష్ట శక్తులను ఆశ్రయించటమే. ఇదేం పిల్లరా, ఇలాంటి కార్యాలు నేను ప్రకటిస్తున్న దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు. కాబట్టి ప్రియదేని పిల్లరా, ధర్మశాస్త్రములో మరి దేవుడు వాటిని నిషేధించాడు. నిర్గమకాండం 22వ అధ్యాయం 18వ వచనంలో శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మరి అపవాది శక్తులను ఆశ్రయించటం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ వాడినటువంటి మాట లాబాను అంటాడు కదా, నీ వలననే నేను ఆశీర్వదించబడ్డాను అని శకునము చూసి తెలుసుకున్నాను అంటున్నాడు. అంటే మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ మాట నేను తెలుసుకోలేదు, మరి దుష్ట శక్తుల అపవాదిని ఆశ్రయించి నేను తెలుసుకున్నాను అంటూ ఉన్నాడు. మరి దేని పిల్లలు ఏమైనా అలాంటి మరి ఈ విషయంలో మనం చూస్తే లాబానుకు యెహోవా దేవుని గురించి తెలిసినా అంత భక్తుడు ఏమీ కాదు అని
ఈ కార్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. లాబాను యెహోవా దేవుడిని ఎరిగిన వాడే కానీ భక్తిపరుడు కాదు, యెహోవా దేవుని మీద ఆధారపడినటువంటి వాడు కాదు అని మాట ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇక 29-30 వచనాలు మనం చూస్తే, అందుకే యాకోబు అతన్ని చూసి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండినో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును అని యాకోబు లాబానుతో మాట్లాడడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 20 సంవత్సరాలుగా మరి నీకు కొలువు చేస్తూ వచ్చా, ఇంకా నేను కాలు పెట్టిన ప్రతి చోట నిన్ను ఆశీర్వదించాడు దేవుడు, ఇంకా నీకేం కావాలి, నన్ను వెళ్ళనీయొచ్చు కదా అని అన్నప్పుడు, అలాగున వద్దు, నీవు నా మీద దయ చూపిన యెడల మరికొంతకాలం నా దగ్గర ఉండి నీకు జీతం ఎంత కావాలో తీసుకో అని లాబాను యాకోబును బ్రతిమలాడడం మరి మనం చూస్తా ఉన్నాం. ఇక 31-34 వచ్చినప్పుడు అతడు, నేను నీకేమీ ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన యెడల నేను తిరిగి నీ మందని మేపి కాచేదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను ప్రతి గొర్రె పిల్లలోని ప్రతి నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైన పొడలైన గల వాటిని వేరుపరచదను, అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గురించి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివనియు, గొర్రె పిల్లల్లో నలుపు లేనివనియు నా యొద్ద ఉన్న యెడల నేను దొంగిలి తినని చెప్పవచ్చున నేను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్ము అనేను. దేని పిల్లరా, ఇక్కడ మరి ఈ వచనాల్లో యాకోబు తనకేం జీతం కావాలో లాబానుకు తెలియచేయడం మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించడాన్ని బట్టే అతను వాటిని కోరుకున్నాడు. దేని పిల్లరా, ఇక 35-36 వచనాలు, ఆ దినాన లాబాను చారలైనను మచ్చలైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంకి మేటలన్నిటిని, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రె పిల్లలు నల్లవాటినన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతులకు అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. ప్రిదేన్ పిల్లరా, ఈ వచనాల్లో లాబాను యాకోబును మరలా మోసం చేయడం మనం చూస్తాం. ఇది ఒకసారి జరిగినటువంటి మోసం కాదు, లాబాను పలుమార్లు యాకోబును మోసం చేస్తూ వచ్చాడు. ఇలా మనం చూస్తే ప్రిదేన్ పిల్లరా, అనేక మార్లు మరి 10 సార్ల కంటే ఎక్కువగా యాకోబు లాబాను చేతిలో మోసపోయాడు. అయితే దీన్ని ఊహించని, అయితే ఎలా మోసపోయాడో దాని తరువాత దానికంటే ఆ లాబాను ఊహించనటువంటి గొప్ప మేలులతో యాకోబు దీవించబడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియదేని పిల్లరా, మరి మన దేవుడు మరి పాపాల విషయంలో క్రమశిక్షణ చేసే దేవుడే కాదు, దాని న్యాయమని ఎంచి సహనంతో భరించినప్పుడు అధికంగా దీవిస్తాడు కూడా. కాబట్టి 10 సార్లకు పైగా మోసపోయిన యాకోబు మరి ప్రియదేని పిల్లరా, ఇక్కడ మరొకసారి మోసపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియదేని పిల్ల జరిగిన విషయం ఏమిటి? ఇప్పుడు లాబానుతో యాకోబు అన్నాడు, మచ్చలు డాగు కలిగినటువంటివి నావి, మరి ఏ మచ్చ లేకుండా తెలుపు నలుపుతో ఉన్నటువంటివి నీవి అని వారిద్దరూ ఒప్పందం చేసుకున్నప్పుడు మరి లాబాను ఏం చేస్తాడంటే, ఆ మందలో అప్పటికే ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని తాను తీసుకుని మచ్చలు డాగు కలిగిన వాటిని యాకోబుకు వదిలిపెడతాడు. వాటినే మేపుతూ యాకోబు మరి ఆ యొక్క మందను మేపుతూ మరి కొలువు చేస్తూ ఉంటాడు. ప్రియదేని పిల్లరా, మరి ఈ రీతిగా మనం చూసినట్లయితే మరి 37-42 వచనంలో రాయబడింది ఏంటంటే, యాకోబు చీనారు గంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలిసి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వలు ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయన ఏంటండి ప్రియదేని పిల్లరా, చూసారా? మరి మోసము తరువాత దేవుని ఆశీర్వాదాన్ని ఇక్కడ యాకోబు చూస్తూ ఉన్నాడు. మరి
లాబాను అన్నట్లుగా మచ్చలైన పొడలైన మరి నల్లని వాటిని అన్నిటినీ మరి నీకు జీతమగునని చెప్పి ఒడంబడికి పడ్డాడు కదూ. ఆ కారణాన్ని బట్టి మరి ఆ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే జంగిసాలు చువ్వల అనేటువంటి వాటిని తీసుకుని వాటిని అక్కడక్కడ తోలువలిసి ఆ మేకలు ఎక్కడైతే నీళ్లు తాగుతాయో ఆ నీటి గుంటల్లోనో గాళ్లలోనో వాటిని పెడుతూ వస్తున్నప్పుడు అవి చూలు కట్టి మరి యాకోబుకి ఏవైతే జీతమని ఒప్పందపడ్డాడో అలాంటి వాటినే మచ్చలైన డాగు కలిగిన వాటిని అవి ఈంతూ వచ్చాయంట. ఆ కారణాన్ని బట్టి మరి బలమైనటువంటి మచ్చలు డాగు కలిగినటువంటి మేకలన్నీ కూడా యాకోపరమయ్యాయి. బలహీనమైనవి మంచివన్నీ కూడా లాబానుకు మరి ఏర్పరచబడ్డాయి. నా ప్రియ దేవుని పిల్లారా, ఈ వచనాలు మనం చూసినట్లయితే మరి దేవుడు చేసిన అద్భుతం మరి ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఏదైతే మరి యాకోబుకు జీతంగా మరి భావించాడో దానిని దేవుడు యాకోబుకు స్థిరపరిచాడు. మరి ఆ కారణాన్ని బట్టి మరి దేవుని పిల్లారా, మరి దేవుడు యాకోబును మరి అంతకంతకు ఆ ప్రదేశంలో గొప్పవాడిగా అయ్యేంతవరకు దీవిస్తూనే వచ్చాడు. మరి దేవుని పిల్లారా, మనం చూసినట్లయితే మరి 30వ అధ్యాయం 43వ వచనం, ఆ ప్రకారం ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడుగా యాకోబు ఇక్కడ విస్తారంగా ఆశీర్వదించబడ్డ మనం చూస్తాం. కారణం ఎప్పటికీ మనం చూసాం కాదు. అంటే అతను తన అన్న దగ్గర నుండి పారిపోతున్నప్పుడు వాగ్దానం చేసినట్టే దేవుడు అతన్ని విస్తారంగా దీవించాడు. తండ్రి అయిన ఇస్సాకు ఎలా దీవించాడు అదే దీవెనను ఇక్కడ యాకోబు పొందుకున్నాడు. అవును, దేవుని యొక్క దీవెన, దేవుని ఏర్పాటులో మనం ఉంటే మరి అదే విధంగా మనం ఆశీర్వదించబడతాం. దేవుని పిల్లారా, మరి యాకోబు ఎలా దీవించబడ్డాడో మరి లాబాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నీవు నా ఇంటికి వచ్చిన దగ్గర నుండి నేను దీవించబడడం కళ్ళారా చూస్తూ ఉన్నాను. మరి నిన్ను బట్టే నేను ఆశీర్వదించబడుతున్నానని మరి దేవుని దగ్గర విచారణ చేసినని చెప్పట్లా, చేకునని చూసి నేను తెలుసుకున్నాను అంటున్నాను. దేవుని పిల్లారా, మరి తనది కాని దేశంలో యాకోబు ఎంతగా విస్తారమైనటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో కేవలము దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న కారణాన్ని బట్టే. దేవుని పిల్లారా, యాకోబు మోసం చేశాడు, మోసగాడు అనుకుంటాం, కానీ లాబాను చేతులు 10 సార్లు మోసపరచబడ్డాడు. దేవుని పిల్లారా, ప్రతి మోసము తర్వాత దేవుడు గొప్పగా మరి యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. అవును, ఈ రోజున విశ్వాస జీవితం మనం కూడా అనేక మంది చేత మోసపరచబడ్డావేమో, అయితే ఆ తరువాత దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని కొరకు దాచి ఉంచాడు. యాకోబు తనది కాని దేశంలో ఎలా మరి గొప్పవాడయ్యాడు, గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అలాంటి ఆశీర్వాదం నీకును ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పరదేశిగా ఉన్నావా? అయితే దేవుని వాగ్దానాన్ని మర్చిపోకూడదు. నీవు పరదేశంలో మరి పరవాసిగా ఉన్నావా? దేశము గన దేశంలో జీవిస్తూ ఉన్నావా? అయినా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నీకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడతా ఉన్నాడు. దానికి తగినట్లుగా నీవు ప్రతిస్పందిస్తావా? దేవుని న్యాయపీఠం ఎదుట నీవు నిలబడినప్పుడు నీ ప్రవర్తన, నీ నీతి మరి దేవుని ఎదుట సరైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. యాకోబు అలాగున పరదేశంలో ఉండి కూడా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి భయపడుతూ బ్రతికాడు. ఆ వాగ్దానాన్ని బట్టి తన దేశానికి స్థిరమైన నివాసమైన కణానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. దీంట్లో ఆ రీతిగా బహుగా ఆశీర్వదించబడిన వాడే కణానికి వెళ్ళడం తర్వాత అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన దేవ, యాకోబును ఎలాగున దీవించావో అయ్యా, ఇదిగో తండ్రి, ఈ రోజున విశ్వాసులమైన మేము కూడా స్థిర నివాసమైనటువంటి ఆ పరమును చేరటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే వారిగా సహాయం దయచేయమని, ఈ లోకము, ఈ భూమి శాశ్వతమైనది కాదు అని నిజమైన స్థిరమైన నివాసము మాకు పరమందు మీరు సిద్ధపరిచి ఉన్నారని అయ్యా, ప్రతి విశ్వాసినైనా మరి ఎరిగిన వారే అయినా ఇదిగో ధనమును చూసి, బలమును చూసి
అయ్యా ఇదిగో ఎక్కడైతే వృద్ధిని పొందుకున్నారో ఆ ప్రదేశాన్ని చూసి పొంగిపోకుండా నిత్య రాజ్యము ఒకటి ఉందని, స్థిరమైన నివాసము ఒకటి ఉందని, మరి యాకోబు ఎలాగైనైతే తన దేశానికి, తన ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడ్డాడో, దేవుడు వాగ్దానం చేసిన భూమిని చేరాలని ఆశపడ్డాడో, ఈ రీతిగా నాయన విశ్వాసులమైన మేము కూడా ఆ పరమును చేరటానికి కావలసిన భక్తి, నీతి, యథార్థతను ఈ లోకంలో భూమి మీద మేము జీవించి ఉన్నప్పుడే అయినా మీ నుండి అయినా మేము పొందుకోవడానికి కృప చూపమని యాకోబును దీవించిన గొప్ప దేవుడు మమ్మలను కూడా మీరు దీవించమని, మా పట్ల మీ వాగ్దానమును నెరవేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, ఏ వాగ్దానము అయ్యా మీరు మాకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నారో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి కావలసిన భక్తిని, నీతిని, యథార్థతను నూతనముగా పుట్టించి అయినా ఇదిగో ఆ యొక్క భూములు ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నా ప్రతి ఆత్మను మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమే చేయ పనులన్నిటిపై మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.